మీకు తెలుసా ఉప్పు తినని దేవుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పిలి అప్పన్ ఉప్పు తినని దేవుని దివ్యగాథ. చాలా కాలం క్రితం మార్కండేయ మహర్షి పవిత్రమైన తులసి వనంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయనకు తులసి మొక్కల మధ్య ఒక అందమైన ఆడబిడ్డ కనిపించింది. ఆ పాప ఎవరో కాదు, సాక్షాత్తు భూదేవి. మహర్షి ఆ పాపను తన కుమార్తెగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్నారి పెరుగుతున్న కొద్దీ వనం మొత్తం సంతోషంతో నిండిపోయింది. మార్కండేయ మహర్షి ఆమెకి భూదేవి అని పేరు పెట్టారు. ఆమె తండ్రికి ఇష్టమైన పనులు చేస్తూ వనంలో మొక్కలకు నీళ్లు పోస్తూ చాలా వినయంగా పెరిగింది. తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని చూసి దేవతలు కూడా మురిసిపోయారు. ఒకరోజు మార్కండేయ మహర్షి దగ్గరికి ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చారు. ఆయన చూడడానికి చాలా నీరసంగా ఉన్నా ఆయన కళ్ళల్లో ఒక వింతైన కాంతి ఉంది. ఆ వృద్ధుడు మహర్షితో, నీ కుమార్తెను చూశాను, ఆమెను నాకిచ్చి వివాహం జరిపిస్తావా అని అడిగారు. మార్కండేయ మహర్షి ఆశ్చర్యపోయి, తన కూతురు ఇంకా చాలా చిన్నది, ఆ వృద్ధుడు ఆమెకు ఎలా ఇచ్చి వివాహం చేయాలో అర్థం కాక ఆందోళన చెందాడు. ఆ వృద్ధుడు మాత్రం పట్టుబట్టారు. భూదేవి ఆ వృద్ధుణ్ణి చూసి చిరునవ్వు చిందించింది. ఆమెకు ఆయనలో ఏదో దివ్యత్వం కనిపించింది. మహర్షి ఒక సాకు వెతికారు. అయ్యా, నా కూతురు చాలా చిన్నది, ఆమెకు వంట కూడా సరిగ్గా రాదు, వంటలో ఉప్పు వేయడం కూడా మర్చిపోతుంది. అలాంటి భార్యతో మీరు ఎలా ఉంటారు అని అడిగారు. మహర్షి తన కూతుర్ని వదులుకోవడం ఇష్టం లేదు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి, పర్వాలేదు, నీ కూతురు ఉప్పు లేని వంట చేసినా నేను చాలా ఇష్టంగా తింటాను అని చేసిన వంట నాకు అమృతంలా ఉంది. ఉప్పు లేకపోయినా నేను ఏమీ అనను అని సమాధానమిచ్చారు. మహర్షికి ఆయన మాట వింతగా అనిపించింది. మహర్షి మనసులో ప్రార్థించి ఒక్కసారిగా వృద్ధుని రూపం మారిపోయింది. అక్కడ శంకు చక్రాలు, సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. నారాయణ నారాయణ, ఆయనే ఈ నాటకం ఆడారని మహర్షికి అర్థమైంది. మహర్షి ఆనందంతో స్వామి పాదాలను నమస్కరించారు. మార్కండేయ మహర్షి ఎంతో వైభవంగా భూదేవికి శ్రీ మహావిష్ణువుకి వివాహం జరిపించారు. తన భార్య మాట నిలబెట్టడానికి ఆయన ఉప్పు లేని ప్రసాదాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యారు. అప్పటి నుండి కుంభకోణం దగ్గర తిరునాగేశ్వర్లో ఉప్పిలి అప్పన్ వెలిశారు. ఈ క్షేత్రంలో స్వామివారికి పెట్టే నైవేద్యంలో ఉప్పు వేయరు, అయినా ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. భక్తులు ఆ ఉప్పు లేని ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఉప్పు లేని వంటను తింటాను కానీ నీ భక్తి లేని వంట నేను స్వీకరించను అని స్వామివారు ఈ కథ ద్వారా మనకి చెప్తున్నారు. భక్తి ఉంటే ఏ పదార్థమైనా దైవానికి ప్రీతిపాత్రమైనది. అందుకే ఉప్పిలి అప్పన్ పెరుమాళ్ అందరికీ ఆదర్శప్రాయుడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.